ఓ గెలుపు వచ్చిన తర్వాత ఆ గెలుపు సాధించిన వ్యక్తి గురించి, వ్యక్తి తాలూకు విషయాల గురించి, విజయ రహస్యాల గురించి మాట్లాడుతూ ఉంటారు. ఇది ఎవరి జీవితంలోనైనా సర్వసాధారణం. అది సినిమా వాళ్ళు కావచ్చు, రాజకీయవేత్తలు, ప్రముఖ వ్యాపారవేత్తలు, ఆ విషయానికి వస్తే మనలాంటి వాళ్ళు కూడా. అలా ఇప్పుడు ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటూ గొప్పగా చెప్పుకుంటున్న విషయమే వెండితెర మీద మెగాస్టార్ చిరంజీవి గారి తమ్ముడిగా మొదటి సినిమాతో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అన్న సినిమాతో యావరేజ్ లుక్స్తో కనిపించినప్పటికీ స్టంట్స్తో, యాక్షన్ సీక్వెన్స్తో అందరినీ ఆకట్టుకొని ఆ తర్వాత తనని తాను మార్చుకొని టాలీవుడ్ ఇండస్ట్రీలోనే అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ని సంపాదించుకొని హ్యూజ్ స్టార్డమ్ని సొంతం చేసుకున్న హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. లాంటి పవన్ కళ్యాణ్ గారు స్టార్ హీరోగా ఇండస్ట్రీని షేక్ చేస్తున్నప్పుడే ఆయన తీసుకున్న సంచలన నిర్ణయమే తాను సినిమాల్లో కంటే జనాల్లో ఉండాలి, జనంతో ఉంటాను, జనం కోసం ఉంటాను అంటూ ఆయన నటించిన సినిమాలో చెప్పిన డైలాగ్ని నిజ జీవితంలో తూచా తప్పకుండా పాటించాలి అని నిర్ణయించుకొని జనసేన అని ఒక పార్టీని స్థాపించి దాదాపు 10 ఏళ్ల పాటు నిరంతర కృషి, 2 సార్లు ఎన్నికల్లో పోటీ చేసి ఘోర పరాజయం పాలు అయినప్పటికీ ఎక్కడా తగ్గకుండా ఎన్నో విమర్శలు ఆయన గురించి, ఆయన వ్యక్తిగత జీవితం గురించి ఎంతోమంది ఎన్నో రకరకాలుగా మాట్లాడినప్పటికీ వేటికి తలొగ్గకుండా, తల వంచకుండా, కదలకుండా గుండె నిబ్బరంతో, గట్టి నిర్ణయంతో తన వంతుగా ఏదో ఒకటి సమాజానికి చెయ్యాలి అన్న మంచి హృదయంతో ఆయన రాజకీయాల్లో రాణించి అత్యధిక భారీ మెజారిటీతో గెలుపొందిన నేపథ్యం. అలాంటి పవన్ కళ్యాణ్ గారి గురించి ఇప్పుడు అందరూ గొప్పగా మాట్లాడుకుంటున్నారు. ముఖ్యంగా ఆయన రాజకీయాల్లో ప్రవేశించిన మొదటి రోజు నుండి గెలుపు సాధించిన చివరి రోజు వరకు ఆయన ప్రయాణం ఎలా సాగింది, ఆయన తీసుకున్న నిర్ణయాలు, ఆయన జనాల్లో కలిసిపోయిన తీరు, జనం కోసం ఆయన తన ఆస్తిని కూడా వదులుకున్న తీరు, విధానం అందరినీ ఎంతో ఇన్స్పైరింగ్గా అనిపించింది. రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఏ రాజకీయవేత్త కూడా ఇన్ని డబ్బులు, సొంత డబ్బులు ఖర్చు పెట్టింది లేదు అంటూ ఎందరో విమర్శకులే ఆయన్ని మెచ్చుకున్నారు. మరి అలాంటి పవన్ కళ్యాణ్ గారు బయట వాళ్ళ కోసమే ఇంత చేస్తే తన సొంత కుటుంబం కోసం ఎంత చేస్తారో ఒక్కసారి ఊహించుకోండి. సరిగ్గా అదే జరిగింది. అదే ఈరోజు నేను మీ ముందుకు తీసుకొస్తున్న ఒక ఆశ్చర్యకరమైన విషయం, వ్యక్తిగత జీవితానికి సంబంధించింది. పవన్ కళ్యాణ్ గారు మొదటి పెళ్లి చేసుకుని భార్యతో విడాకులు తీసుకున్న తర్వాత హీరోయిన్గా తనతో కలిసి నటించిన రేణు దేశాయ్తో పెళ్లి చేసుకుని 2 పిల్లల తండ్రి అయ్యారు. ఆ తర్వాత కొంతకాలానికి విడాకులు తీసుకుని ఒక రష్యన్ యువతితో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారు. అలాంటి ఆయనకి ఇప్పుడు మొత్తం 4 పిల్లలు ఉన్నారు. ఆయనకి సొంతంగా పిల్లలు ఉన్నప్పటికీ ఎందుకు ఇంకొక ఆడపిల్లని దత్తత తీసుకున్నాడో తెలిస్తే ఆశ్చర్యపోతారు. అవునండి, నేను చెప్పేది అక్షరాల నిజం. పవన్ కళ్యాణ్ గారు ఓ చిన్న ఆడపిల్లని తండ్రిగా దత్తత తీసుకొని కంటికి రెప్పలా పెంచుతున్న నేపథ్యం. మరి ఇంతకీ ఆ అమ్మాయికి పవన్ కళ్యాణ్ గారికి ఉన్న సంబంధం ఏంటో, ఎందుకు ఆ అమ్మాయిని దత్తత తీసుకున్నారో తెలిస్తే మీరందరూ నూరెళ్ళ పెట్టవలసిందే. మరి ఇంతకీ ఆ అమ్మాయి ఎవరో కాదండి, తన తల్లి మీద ఉన్న ప్రేమతో తన తల్లి పేరును ఆ అమ్మాయికి పెట్టుకుని పొలీనా అంజనా పవనోవాగా పెంచుకుంటున్న అమ్మాయే. మీరు అనుకుంటున్నట్లుగా ఆ అమ్మాయి పవన్ కళ్యాణ్ గారి సొంత కూతురు కాదు. ఆ అమ్మాయి అన్నా లెజినోవా కూతురు. అన్న రష్యన్ మోడల్గా రాణించిన తర్వాత ఆమె కూడా ఓ పెళ్లి చేసుకోవడం, భర్తతో విడాకులు తీసుకోవడం జరిగింది. అప్పటికే ఆమెకి ఒక కూతురు కూడా ఉంది. ఇక పవన్ కళ్యాణ్ గారిని 2013వ సంవత్సరంలో పెళ్లి చేసుకున్నప్పటికే ఓ కూతురు కూడా ఉండడం, 2017లో వీళ్ళకి ఒక కొడుకు కూడా పుట్టడం జరిగింది. అప్పటికే కూతురు ఉండడంతో పవన్ కళ్యాణ్ గారు అన్నా లెజినోవా కూతురుని తన సొంత కూతురు అనుకోవడం మాత్రమే దత్తత తీసుకొని పద్ధతి ప్రకారంగానే ఆ అమ్మాయికే తన తల్లి పేరు వచ్చేలాగా పొలీనా అంజనా పవనోవా అని పేరు పెట్టుకొని సొంత కూతురు కంటే ఎక్కువ గారాభంగా పెంచుకుంటున్నారు. అలా పవన్ కళ్యాణ్ గారికి 2 ఆడపిల్లలు, 2 కొడుకులు. అప్పటికే 3 పిల్లల తండ్రి అయినప్పటికీ ఇంకొక ఆడపిల్లని పెంచుకోవడంలో తప్పు లేదు కదా అంటూ ఆయన గొప్ప హృదయంతో తన 3వ భార్య అయిన అన్నా లెజినోవా సొంత కూతుర్ని తన సొంత కూతురుగా పెంచుకుంటున్న నేపథ్యం. పవన్ కళ్యాణ్ గారు భారీ మెజారిటీతో గెలుపొందిన తర్వాత ఎన్నో రకరకాల మీడియాల్లో, నేషనల్ మీడియాల్లో ఎన్నో విషయాలు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో ఈ మధ్య కాలంలో అన్నా లెజినోవా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని విషయాలు కూడా ఆశ్చర్యకరంగా వెలుగులోకి వచ్చిన సమయంలోనే నేషనల్ మీడియా కథనాల ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ వార్త ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్. అదండి అసలు సంగతి. ఇక మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది పవన్ కళ్యాణ్ గారి చిన్న కూతురు ఎవరు. అంతమంది బిడ్డలు ఉన్న ఆయన పోయి ఇంకొక బిడ్డని ఎందుకు దత్తత తీసుకోవాల్సి వచ్చిందో, అలా దత్తత తీసుకున్న ఆ బిడ్డ వెనుక ఉన్న అసలు విషయం ఏంటో, ఆ అమ్మాయి పవన్ కళ్యాణ్ గారికి ఉన్న సంబంధం ఏంటో ఈ వీడియో ద్వారా మీకు కొత్త విషయాన్ని మీ ముందుకు తీసుకొచ్చాను. లేటెస్ట్గా వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.
షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.